వంగల కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అన్న క్యాంటీన్ వద్ద డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను విద్యార్థుల సమక్షంలో పార్టీ శ్రేణులు కట్ చేశారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ జూటూరి కృష్ణ, డివిజన్ అబ్జర్వర్ కోటపాటి కాశీరావు, డివిజన్ నాయకులు చావలి సుధీర్ కుమార్, యనమల సురేష్, పొన్నూర్సు మురళీకృష్ణ, పఠాన్ నాయాబ్ రసూల్, గుంజి నరసింహరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మందైపోయింది 21 మామా ఇటు చూడు ఒకసారి ఇప్పుడు కొంచెం 16కి వెళ్తాను ఇటు చూడు 16 కేక్ కటింగ్కి వెళ్తాను అన్నా ఇటుకో గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా 21వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి జూటూరు కృష్ణ గారు మరియు అధ్యక్షులైన గొల్లపూడి బాబురావు గారు 21వ డివిజన్ నాయకులందరి సమక్షంలో హాస్టల్ విద్యార్థినులతో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. పెద్దలు నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించినారో అదే ఆశయాలను కొనసాగిస్తూ పేదలు బడుగుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని రోజులు కళాకాలం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించి మరికొన్ని రోజులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జీవితాంతం ఉండేటట్టుగా దీవించాలని ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన 21వ డివిజన్లో అంగరంగ వైభవంగా చిన్నపిల్లలందరూ పిలిచే స్కూల్ పిల్లలందరూ చేత రాబోయే రోజుల్లో కాబోయే ఓటర్స్ వాళ్ళందరూ కూడా భావి భారత పౌరులు వాళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పురోగతికి చేయవలసిన అన్ని కార్యక్రమాలు చేసే శక్తిని భగవంతుడు ఆయనకి ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మన 21వ డివిజన్లో మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాలతో 21వ డివిజన్లో ఘనంగా మన స్కూల్ చిల్డ్రన్స్ తోటి ఆనందంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడానికి మేము ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లిన గొప్ప దార్శనికుడు ఆయన. మన ఆంధ్రప్రదేశ్కి సస్యశ్యామలంగా ఉండటం కోసం ఆయన అహర్నిశలు నిద్రాహారాలు మాని సేవ చేస్తూ ఉన్నాడు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి ఈరోజు పెన్షన్లు కానీ ఏదైనా కానీ టయానికి అందుతున్నాయి అంటే ఉద్యోగస్తులకు జీతాలు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి మేధస్సుతోటే ఇవన్నీ జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో మరి మనం చూసాము ఎంత అరాచకం. సరైన ఉద్యోగస్తుల జీతాలు కానీ పెన్షన్లు కానీ అందే పరిస్థితి లేదు. కానీ మరి పోతూ వాళ్ళు ఎన్నో వేల కోట్ల అప్పులు చేసిపోతే కానీ బాబు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని ఆయన ఒక
ఉద్యమకారులాగా పోరాటం చేస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ నిధులు సృష్టిస్తూ మరి ఎన్ఆర్ఐలు సైతం మేమున్నామని ముందుకు వచ్చేలాగా ఆయన చేస్తున్న ఇదిని బట్టి నిజంగా మనకు ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి నాయకుడు మళ్ళీ ఉంటాడా పుడతాడా అని మనం ఆలోచించాలి. మనం ఎంత గర్వపడాలా చంద్రబాబు నాయుడు గారు మనకు నాయకుడిగా ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో ఉంటూ ఆంధ్రప్రదేశ్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం.